మూవీ అయితే రిలీజ్ అయింది. అది మూవీ వచ్చేసి 2010 లో రిలీజ్ అయింది. ఆఫ్టర్ 16 ఇయర్స్ మళ్ళీ ఈ మూవీ రిలీజ్ అయింది. అప్పట్లో ఒక సంచలనం సృష్టించిందని మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఆ మూవీ ప్రేక్షకులను మళ్ళీ అలరిస్తుంది అంటారా? అంటే అలరిస్తుందా లేదా పక్కన పెడితే ఓ రకమైన నేపథ్యం ఉన్నటువంటి సినిమా కాబట్టి ఇప్పుడు కూడా చూసే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు చూడలేరు కానీ తక్కువ రోజులు చూస్తారు. కాకపోతే అంటే ఇలాంటి కాంట్రవర్సీ మూవీస్ తీయడంలో దిట్ట రామ్ గోపాల్ వర్మ. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కూడా కొట్టింది. ఏదేమైనా ఒక రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి గొడవని చిత్రీకరించి ఓ మంచి హిట్టే కొట్టాడు. తర్వాత కాలంలో ఆయన కథలను ఎంచుకోవడంలో సతికిలబడి ఆయన తెరమరుగైపోయాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మళ్ళీ సినిమా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా వస్తే చాలు, వస్తుందంటే చాలు ఎంతో ఆతృతగా ఎదురు చూసాం అప్పట్లో మేము యంగ్స్టర్స్. ఇవాళ కొద్ది పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు. అయితే ఆయన ఇప్పటికైనా మంచి విజన్గా సినిమాలు చేయగలడు. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే ఎవరి మాట వినకపోవడం, ఎవరిని లెక్క చేయకపోవడం, మనుషుల పట్ల గౌరవం లేకపోవడం, ఎలా పడితే అలా సినిమా తీస్తాను నన్నెవడు ఏం చేస్తాడులే అనేటటువంటి అహంకారానికి పోవడం వల్ల ఈవేళ రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి వాడు చాలా కింది స్థాయికి దిగిపోయాడు. లేదు అంటే ఆయన మనసు పెట్టి సినిమా చేస్తే ఏ రకమైన చరిత్ర సృష్టించే సినిమా అయినా చేయగలుగుతాడు. రామ్ గోపాల్ వర్మ తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. ఈ రిలీజ్ రక్త చరిత్ర ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ కూడా బాగా తీశాడు ఆ సినిమా. ఒక రెండు వర్గాల మధ్య గొడవని ఈ రకంగా అద్భుతంగా చిత్రీకరించాడని చెప్పి అందరూ కూడా శభాష్ రామ్ గోపాల్ వర్మ అంటారు. ఆయన బాణీ మార్చుకుని మళ్ళీ సినిమాల్లోకి వస్తే బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను.